మన పీఠం ఏం చెప్తుంది? హనుమత్ దీక్ష మాలాధారణ చేసినటువంటి వాళ్ళందరూ జయ హనుమాన్జీ అని పలకరించాలనుకున్నాం. జయ హనుమాన్జీ అవడం అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే మాల వేసుకునే లెక్క వస్తుంది. అలాగే పలకరించుకుంటున్నారు, చూస్తున్నారు. మన గ్రామంలో ఎవరైనా చనిపోతే అంటే పరంపదిస్తే స్వర్గస్థులు అవుతే మన స్వాములు కొంత ప్రాంతాల్లో ఏమన్నారంటే మా ఊళ్ళో జయ హనుమాన్ చేయారండి, కానీ అది మీనింగ్ మారిపోయింది, వేరే అర్థాలు వచ్చేస్తాయి కాబట్టి అలా పదాలు వాడొద్దు, అది దోషంతో కూడినటువంటిది. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారు, పరంపదించారు, చనిపోయారు అనుకోవాలి. మన మాల వేసుకున్న స్వాములు చెప్తున్నారు మా దగ్గర జయ హనుమాన్ చేయారండి. జయ హనుమాన్ అంటే మేము మాల వేసుకుని ఎంతమంది అయ్యారంటే లేదు ఒక్కడే అయ్యాడన్న. ఒకడంటే అర్థం ఏంటి, చనిపోయాడన్నమాట. అదిగో దానివల్ల కూడా ఇది ఒకడంటే అది అలాగా వెళ్ళిపోయిందనమాట. అది కూడా ఆపేయండి మీరంతా, ప్రజలందరూ కూడా ఆపాలి. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామంలో ఎవరన్నా చనిపోతే గ్రామం వదిలి వేరే గ్రామాలకు వెళుతున్నారు అని ఇంకా చెప్తున్నాను. చాలా కాలం నుంచి చెప్తున్నాను, తగ్గింది. ఇంకా అక్కడక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. అది జరగకుండా దీక్షా స్వాములందరూ కూడా దాన్ని అరికట్టాలి అని మీ అందరికీ చెప్తూ